హాయ్ అండి. ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలా? వద్దా? ఏథర్ రిస్తా 2 ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను. నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అండ్ ప్లస్‌లు, మైనస్‌లు రెండిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే బ్యాటరీ ఇష్యూ ఏమన్నా ఉందా? నేను ఈ 2 ఇయర్స్‌లో బ్యాటరీ హెల్త్ కానీ, నెక్స్ట్ ఎలాంటి ఇష్యూ కానీ నాకైతే రాలేదు. అండ్ ప్రీవియస్‌లీ మా బ్రదర్ 450X కొన్నప్పుడు దానికి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, బ్యాటరీ హెల్త్ తగ్గినప్పుడు కంపెనీ వాళ్ళకి మెయిల్ పెట్టాం. ఇలా బ్యాటరీ హెల్త్ అనేది తగ్గింది అని. దానికి వాళ్ళు రెస్పాండ్ అవుతూ మేము రీప్లేస్మెంట్ చేస్తాము అని చెప్పి షోరూమ్ వాళ్ళే రీప్లేస్మెంట్ చేశారు వితిన్ 10 డేస్. అండ్ మళ్ళీ కొత్త బ్యాటరీ రీప్లేస్ చేశారు. అంటే ఇంకా కొత్త వెహికల్ అనే చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒక 50,000 కిలోమీటర్స్ వరకు మనకి ఎలాంటి ఇష్యూ అనేది రాదు. సో ఏథర్‌లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే సర్వీస్ సెంటర్స్. మేజర్ సిటీస్‌లో అంతా కూడా సర్వీస్ సెంటర్లు అనేవి ఉన్నాయి. సో తిరుపతిలో కూడా 2 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. నేనైతే ఎప్పుడు కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేయలేదు ఈ సర్వీస్ సెంటర్‌లో. కాకపోతే కొంచెం టైం అనేది తీసుకుంటారు. అక్కడ మనం ఓపికగా మన ఇంటి పక్కన మెకానిక్‌కి చెప్పినట్లు వెంటనే నాకు సర్వీస్ ఇచ్చేయి గంటలో వస్తాను అన్నట్లు చెప్తే అది అక్కడ అవ్వదు. ఎందుకంటే డైలీ వాళ్ళకి 30-40 వెహికల్స్ అనేవి సర్వీస్ అనేవి నేనైతే ఎలా చేస్తానంటే ఒక్కరోజు సర్వీస్ దగ్గర పడింది అంటే అప్పుడు నేను షోరూమ్ వాళ్ళకి కాల్ చేసి రేపు వెహికల్ పెడుతున్నా, నాకు వెహికల్ రేపే ఇవ్వగలుగుతారా అని అడుగుతాను. దానికి వాళ్ళు ఖచ్చితంగా ఇస్తాము, 100% ఇస్తాము అంటేనే మార్నింగ్ వెళ్ళి వెహికల్ పెడతాను. లేదంటే ఇంకా 2-3 డేస్ పడుతుంది, హాలిడేస్ ఉన్నాయి సార్ కన్సిడర్ ఇవన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు ఓకే, ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ఏ టైంలో ఫ్రీగా ఉంటుందో ఆ టైంలో వెహికల్ ఇచ్చి, మార్నింగ్ ఇచ్చి, ఈవినింగ్ తీసేసుకుంటాను. ఇవన్నీ కూడా మనకి యాప్‌లో అప్డేట్ అయిపోతాయి. రేంజ్ ఎంతొస్తుంది? ఏథర్ రిస్తాలో నేను తీసుకున్నది హై ఎండ్ మోడల్. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చేస్తే 125 కిలోమీటర్స్ వస్తుంది. 100% బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసి మా విలేజ్ నుంచి ఇక్కడికి 132 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను విత్ సింగిల్ ఛార్జింగ్‌తో. అండ్ స్పీడ్ వచ్చి 55 కిలోమీటర్స్ నుంచి 60 కిలోమీటర్స్ లోపే వచ్చాను. సో సింగిల్స్‌లోనే వచ్చాను. బ్యాటరీ 100% ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత 125 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు డబల్స్‌లో 125 కిలోమీటర్స్ వెళ్ళొచ్చా అంటే నో అనే చెప్తాను నేనైతే. ఖచ్చితంగా 100 నుంచి 110 కిలోమీటర్స్ అయితే వెళ్ళొచ్చు. అది కూడా డిపెండ్స్ మీరు హైవేలో వెళ్తున్నారా, సిటీలో వెళ్తున్నారా, విలేజ్ రోడ్స్‌లో వెళ్తున్నారా అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ఘాట్లో వెళ్తే హాఫ్ ఆఫ్ ది ఛార్జింగ్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. నేను తిరుమలకి 100% ఛార్జ్ చేసి తిరుమలకి ట్రావెల్ చేసినప్పుడు నేను డబల్స్‌లో వెళ్ళినప్పుడు నాకు కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను చూసినప్పుడు 55% మాత్రమే ఛార్జింగ్ ఉంది. అండ్ కొండ దిగేటప్పుడు నాకు కన్జ్యూమ్ అయిన ఛార్జింగ్ జస్ట్ 10% మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఆ 10% కూడా అవ్వదు స్లోగా వస్తే. నేనైతే కొంచెం ఫాస్ట్‌గానే వచ్చాను దిగేటప్పుడు. ఇక ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఎన్ని ఉన్నాయి అంటే ఆల్ ఓవర్ ఇండియా లెవెల్‌లో ఎక్కడ కావాలంటే అక్కడ, ఐ మీన్ మేజర్ సిటీస్‌లో ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. మీరు కావాలంటే గూగుల్ మ్యాప్స్‌లో కూడా మీరు ఏథర్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి మీరు చూడొచ్చు. అండ్ వీటికి కాస్ట్ ఎంత అవుతుంది అంటే పర్ మినిట్‌కి ₹1 ప్లస్ జీఎస్టీ అనేది ఛార్జ్. 0 నుంచి ఫాస్ట్ ఛార్జింగ్‌లో ఛార్జింగ్ పెడితే మీకు 45 మినిట్స్ నుంచి 50 మినిట్స్ వరకు టైం అనేది పడుతుంది. అండ్ దీనికి ఛార్జ్ వచ్చి ₹80-85 అనేది ప్రైస్ అనేది మనకి పడుతుంది. ఇదంతా కూడా మనం డైరెక్ట్ యాప్‌లోనే వాలెట్‌ని రీఛార్జ్ చేసిన తర్వాతే మనకి ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. సర్వీస్ ఎన్ని కిలోమీటర్లకు ఒకసారి ఇవ్వాలి అంటే నేనైతే ఎలక్ట్రికల్ వెహికల్ 5,000 కిలోమీటర్స్కి ఒక్కసారి ఇవ్వాలి. 700 నుంచి 800 లోపే మీకు సర్వీస్ అనేది అయిపోతుంది. అండ్ ఇంకేదన్నా ఎక్స్ట్రాగా ఏవన్నా చిన్న రిపేర్లు ఉంటే తప్ప ఇక ఎలాంటి ఛార్జ్ అనేది ఎక్స్ట్రాగా ఉండదు. చిన్న రిపేర్స్ ఏమన్నా వచ్చాయా అని నన్ను అడిగితే నాకైతే ఎలాంటి రిపేర్స్ రాలేదు. నేనే ఒక్కసారి కింద పడేసి బ్రేక్ లివర్ అనేది పోయింది. సో ఆ బ్రేక్ లివర్ కాస్ట్ కూడా 300 పడింది. అరే ఎలక్ట్రికల్ వెహికల్‌లో 2 ఇంత కాస్టా అంటే అవును. స్పేర్ పార్ట్స్ అంతా కూడా 2 కాస్ట్లీగానే ఉంటాయి ఏథర్‌లో. లైక్ నేను ఐఫోన్ లాగా ట్రీట్ చేస్తాను.
ఎందుకు అంటే దాని బిల్డ్ క్వాలిటీ కూడా అలానే సర్వీస్ అలానే ఉంటుంది. అండ్ వారంటీ క్లెయిమ్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా క్లెయిమ్ అనేది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా క్లెయిమ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం నేనైతే ఫేస్ చేయట్లేదు. సాఫ్ట్వేర్ ఇష్యూ ఏమన్నా వచ్చాయా? సాఫ్ట్వేర్ ఇష్యూ ఏమీ రాలేదు. ఫస్ట్ నేను రిజిస్తా తీసుకున్నప్పుడు దానికి ఒక జాస్టిక్ లాగా సింపుల్గా లెఫ్ట్ సైడ్లో పై అప్ అండ్ డౌన్ అని ఆపరేట్ చేసే విధంగా ఇచ్చారనమాట డాష్ బోర్డ్. కొన్న ఒక 10 to 12 months తర్వాత నాకు ఆ డాష్ బోర్డ్ని టచ్ మోడ్లోకి తీసుకొచ్చారు. సో ఈ టచ్ మోడ్తోనే ఇప్పుడు డైరెక్ట్ నేను టచ్ చేసి దాన్ని వాడుకోవచ్చు. ఇది ద బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ ఏథర్ రీస్తా. సాఫ్ట్వేర్ ఇష్యూ అనేది నాకు ఎప్పుడు రాలేదు. అండ్ వేరే కస్టమర్స్తో మాట్లాడినప్పుడు కూడా ఎవ్వరికి ఎలాంటి సాఫ్ట్వేర్ ఇష్యూ రాలేదు. ఈ స్కూటర్లో జీపీఎస్, ఇక మ్యాప్లో ఎక్కడున్నా, ఎంత దూరం ట్రావెల్ చేశారు, ఏంటి, ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు, ఈరోజు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు, ఎంత స్పీడ్తో వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి యాప్లో అనేది మనం డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ ప్రతి రైడు ఖచ్చితంగా రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఛార్జింగ్ 0 నుంచి ఇంట్లో పెడితే 5 to 6 hours ఖచ్చితంగా పడుతుంది 100% రీచ్ అవ్వడానికి. అదే బయట ఫాస్ట్ ఛార్జింగ్లో ఛార్జింగ్ పెడితే 0 నుంచి 80% రీచ్ అవ్వడానికి 50 నుంచి 55 minutes వరకు టైం. ఇంట్లో ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి 10 to 15 రూపీస్ అనేది ఖర్చు అవుతుంది. రోడ్ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. డబల్స్ హెవీ వెయిట్ పర్సన్స్ కూర్చోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఏథర్ రీస్తా. 450X హెవీ పర్సన్స్ ఎవరైతే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏథర్ రీస్తాలో చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. లేడీస్ కూడా చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. దీని గూడ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ. ఏథర్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అంటే నేనైతే 2 సార్లు కింద పడ్డాను వెహికల్లో. నాకైతే ఎలాంటి డ్యామేజ్, ఆ బండికి కూడా అక్కడక్కడ గీతలు అయితే ఉన్నాయి. బట్ ఎలాంటి మేజర్ డ్యామేజ్ అయితే ఎక్కడ జరగలేదు. వర్షం పడినప్పుడు మీరు ఈ వెహికల్ని రైడ్ చేశారా అంటే చాలా బాగా రైడ్ చేశాను. వెహికల్ నీళ్ళల్లో కూడా పోనిచ్చాను. నాకైతే ఎలాంటి ఇష్యూ రాలేదు. చాలా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చాయి. వాటితో కంపేర్ చేస్తే ఏథర్ ది బెస్ట్ అని నేను ఖచ్చితంగా కళ్ళు మూసుకొని చెప్పగలుగుతాను. అండ్ సర్వీస్ విషయంలో కూడా ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే వీళ్ళు ఇచ్చే సర్వీస్ చాలా బాగుంటుంది. అండ్ దీని పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఒకవేళ మీరు ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలి అనుకున్నప్పుడు ఏవైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ మార్కెట్లో ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ని మీరు టెస్ట్ రైడ్ చేయండి. హాఫ్ డే మీరు దానికి కేటాయించండి. ఎవ్రీ ఎలక్ట్రికల్ వెహికల్ టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్లో మీకు ఖచ్చితంగా నచ్చేది ఏథర్ రీస్తా. పికప్ విషయంలో కావచ్చు, పర్ఫార్మెన్స్ విషయంలో కావచ్చు, మీరు కూడా టెస్ట్ రైడ్ చేసే ఏ ఎలక్ట్రికల్ వెహికల్ అయినా సరే టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే తీసుకోండి. టెస్ట్ రైడ్ చేయకుండా మీరు ఏ ఎలక్ట్రికల్ వెహికల్ని తీసుకోవద్దు. స్పేర్ పార్ట్ మీరు మార్చారా అని అడిగితే నేనైతే ఛార్జింగ్ సాకెట్ ఏదైతే ఉందో అది ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లో పెట్టినప్పుడు ఏమైందో ఏమో తెలియదు, మెల్ట్ అయింది. ఛార్జింగ్ సాకెట్ నాది మెల్ట్ అయింది, ఫాస్ట్ ఛార్జింగ్ సాకెట్ మెల్ట్ అయింది. సో దాన్ని చేంజ్ చేసినప్పుడు నాకు అయిన ఖర్చు 3300 రూపీస్ ఖర్చు అయింది. మళ్ళీ 1 డేలోనే వాళ్ళు చేంజ్ చేసి స్పేర్ పార్ట్స్ నేను చేంజ్ చేసిన వాటి మోటార్ దగ్గర అండ్ వీల్కి 2 బెల్ట్స్ వస్తాయి. ఆ 2 బెల్ట్లలో చిన్న బెల్ట్ నేను మార్చాను. దాని ప్రైస్ అయితే నాకు 1500 రూపీస్ వరకు ఛార్జ్ చేశారు. అండ్ ఎందుకు వచ్చింది ఇది అంటే 30,000 కిలోమీటర్స్కి ఒక్కసారి ఈ ఇష్యూ అనేది ఖచ్చితంగా ఎవ్రీ వెహికల్లో వస్తుంది. మేజర్ బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ ఇంతవరకు నేను చేంజ్ చేయలేదు. నేనైతే 50,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను ఈ వెహికల్. దీని టాప్ స్పీడ్ 80 కిలోమీటర్స్. 80 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ అయితే వెళ్ళదు. 80 కిలోమీటర్స్ స్పీడ్తో ఫుల్ ఛార్జ్ చేసి నేను 125 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేయగలనా అంటే నో అనే చెప్తాను. 100 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా ట్రావెల్ చేయగలుగుతారు, లేదా 85-90 కిలోమీటర్స్ వరకు మీరు ట్రావెల్ చేయగలుగుతారు. 80,000 డౌన్ పేమెంట్ చేసి 24 months పాటు 6,630 రూపీస్ నేనైతే పేమెంట్ చేశాను. మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్ నాకు కాస్ట్ అయితే వచ్చింది 2,39,120 రూపీస్ వరకు నాకైతే వెహికల్ కాస్ట్ అనేది పడింది. సో నేనైతే పర్ డేలో చేస్తున్నా కాబట్టి నేనైతే 100 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా తిరుగుతాను. ఇక్కడే నాకు దగ్గర 200 రూపీస్ అనేది సేవ్ అవుతుంది పర్ డేకి 200 రూపీస్ అంటే ఎవ్రీ మంత్ ఎంత లేదన్నా కూడా
రూ. 6,000. ఈ రూ. 6,000ని నేను ఈఎంఐగా పెట్టుకుంటున్నా. సింపుల్గా చెప్తాను, పెట్రోల్ వెహికల్ అయితే పర్ డేకి నేను రూ. 200 ఖర్చు చేస్తూ ఈఎంఐ 3,000 అనుకున్న మొత్తం రూ. 9,000 నేను టూ వీలర్కి పెట్టాల్సి వచ్చేది. అలా కాకుండా ఇప్పుడు పెట్రోల్ ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు అంతా కూడా నేను ఈఎంఐకి కన్వర్ట్ చేశాను. సో మీరు కూడా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. పర్ డేకి 40 నుంచి 50 కిలోమీటర్స్ మధ్యలో తిరుగుతున్నారు అంటే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ వెహికల్కి వెళ్ళండి అని చెప్తాను. ఎందుకు అంటే మీకు ఆ పెట్రోల్ ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుతో మీరు ఈ వెహికల్కి ఈఎంఐ అనేది పేమెంట్ చేసేయచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.